యేసుక్రీస్తు ప్రభువారు పులిసిన పిండి గురించి ఉపమానం చెప్పినప్పుడు, ఒకరోజు పులిసిన పిండి ఉపయోగిస్తే ఉపయోగకరంగా ఉంటుంది, రెండో దినం కానీ పులిస్తే అది నిరుపయోగమై బయట వారవేయబడుతుంది. అంటే సమయానుకూలంగా చేసిన ప్రార్థనకే ఒక ప్రభు దగ్గర నుంచి సహాయం దొరుకుతుంది అని ఇక్కడ బయలుపరుస్తున్నారు. హామాను యూదుల్లో 127 సంస్థానాలు యూదుని సంహరించాలని ఒక తాకీదు వచ్చినప్పుడు మొర్దెకై ఎస్తేరుతో ఏమంటాడంటే, నువ్వు ఈ సమయంలో ఏమీ మాట్లాడక మౌనంగా ఉంటే యూదులకు సహాయం విడుదల మరొక దిక్కు నుంచి వచ్చింది, ఇందు నిమిత్తమే నువ్వు రాజ్యానికి కొనుకోబడ్డావు అన్నప్పుడు ఖచ్చితమైన ఒక నిర్ణయం తీసుకుంటుంది. 3 దినాలు అన్నపానాలు మానేసి ప్రార్థన విజ్ఞాపన చేసి దేవుని దగ్గర నుంచి ఫలితం పొందుకొని రాజు దగ్గర నిలబడి 120 సంస్థానాలు యూదులు రక్షించుకోగలిగింది. కాబట్టి మన జీవితాల్లో కష్టము, దుఃఖము, వేదన, రోదన ఉన్నప్పుడు ప్రభు దర్శనం ద్వారా కానీ వాక్యం ద్వారా మనతో మాట్లాడినప్పుడు మనం కూడా ఖచ్చితంగా ఉపవాసం ఉండి విజ్ఞాపన ప్రార్థన చేసినప్పుడు ఫలితాన్ని పొందుకుంటాము. మనం నిర్లక్ష్యంగా విడిచిపెట్టినట్లయితే మనం నష్టం